పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తన అరెస్టు వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను సొంత నివాసంలోనే ఉన్నానని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇదే సమయంలో జూన్ 12న నిర్వహించనున్న చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయడానికి నాయకులకు తరలి రావాలని కారుమూరి కోరారు. నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ కూడా నమస్కారం. ఇవాళ రేపటి ప్రోగ్రాం ర్యాలీ అందరూ కూడా దీంట్లో పాల్గొని సక్సెస్ చేయాలని నేను తణుకులోనే ఉన్నాను. తణుకులోనే అన్ని కార్యక్రమాలు చూసుకుంటున్నాను. రేపు అందరం కలిసి ఈ ప్రోగ్రామాన్ని గట్టిగా జయప్రదం చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుతున్నాను. కావాలని నన్ను ఏదో అరెస్ట్ చేశారని, అది చేశారని చెప్పి ప్రాపగాండా వాళ్ళ టీవీ రేట్లు పెంచుకోవడానికి ఏదో చేస్తున్నారు. అంచేత అటువంటిది ఏమి లేదు. ఈ ప్రోగ్రాంలో మనం అందరం కూడా కలిసి చేద్దాం. ఈ ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలతోటి, కుతంత్రాలతోటి నడుస్తుంది కాబట్టి ఒక బీసీనైనా, ఒక యాదవనైనా నన్ను కావాలని ఇలాంటి అన్ని కూడా కల్పించి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు. టీడీఆర్ అన్నారు, లేదు. సివిల్ సప్లై అన్నారు, లేదు. కార్జ్ అన్నారు, లేదు. ఏదో ఒక 5 కోట్ల చిల్లర దాన్ని దాని భూతత్వంలో చూపించేదో చేయాలని చూస్తున్నారు. ఎన్ని రకాలు చేసినా, ఏం చేసినా నాకు దేవుడు ఉన్నాడు, మీరున్నారు. ఎవ్వరూ అధైర్యపడవసరం. నేను కలిసే ఉన్నాను. కావాలని కొన్ని ఛానల్స్ నేనేదో అరెస్ట్ చేశారని చెప్పి చూపిస్తా ఉన్నారు. అది నిజం కాదని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా.